ఎక్కడో అసత్యములో ఉండేవాళ్ళం. ఈరోజు న్యాయపరంగా బ్రతుకుతున్నామా? అబద్ధాలు మాట్లాడకుండా, లంచాలకు చోటు ఇవ్వకుండా, అబద్ధ సంతకాలు పెట్టకుండా, అన్యాయం వలన వచ్చేదాన్ని మనం విసర్జిస్తున్నాం. ఎవరో షాపులోకి మీరు వెళ్ళారు, తెలియక వాళ్ళు లెక్కలు చూసుకోవడం తెలియక 500 ఇచ్చారు మీకు ఎక్స్ట్రా. ఏం చేస్తున్నారు మీరు? దేవుడే ఇచ్చారు చేస్తున్నారా వాళ్ళ ఇస్తున్నారా? నిజం చెప్తాను, చెప్పండి, అబద్ధం అన్నమాట. అమ్మా, ఆ పక్కింటి ఆమె వెండి గ్లాసులో, వెండి పల్లెంలో పెట్టాలి, వెండి కప్పులో అన్నం తినిపిస్తూ గోడ మీద పెట్టిందంట. ఏమా, గాలి ఇవ్వబడింది ఇంట్లో. ఈ తల్లి ఏమనుకోండి తెలుసా? దేవుడే పంపించాను. ఇది వెండి గ్లాసు దేవుడు పంపించాను. అప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా, మీ వస్తువు వీళ్ళు పడిందా, ఏమన్నా గోడ మీద పెట్టారా అడగాలి. అవునా కదా? చెప్పలేండి, అలా చేస్తున్నారు. నాకు డౌట్ పడుతుంది మీకు చెప్తుంటే. దేవుడే ఇచ్చారంట. అన్యాయంగా ఒకటి వచ్చిందనుకో, అది 10కి తీసుకునేది. 10 అందాక పోవాలి. సత్యముగా నడుచుకోవాలి. నీతిని అనుసరించు, సత్యమును అనుసరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తెరవని పరలోకపు ద్వారాలు తెరవబడితే ఒక రోజున న్యాయపరముగా నడుచుకోగలుగుతాం. చివరిగా కృప ఏం చేస్తుందంటే క్షమించే స్వభావాన్ని మనలో చేస్తుంది. క్షమించే స్వభావం లేక కనికరించే స్వభావం. కఠినంగా ఉండేవాళ్ళం ఇంతకు ముందు. కఠినంగా నా షర్టు మా తమ్ముడు ఒకటి వేసుకున్నాడు చిన్నప్పుడు. నా షర్ట్ చెప్పకుండా వేసుకున్నాడు. షర్ట్ వేసుకున్నావు అని చెప్పి నాకు చెప్పకుండా వేసుకున్నావా అని చెప్పి దాని కిరోసిన్ చూసాను. చూసారా? చిన్న విషయం. బెల్ట్ పెట్టుకున్నాను. మా అన్నయ్య బెల్టే, నాకు చెప్పకుండా బెల్ట్ ఎందుకు తీసేవాళ్ళు అని చెప్పి కొట్టడంతో దయచేసాను. ఇప్పుడు సేవకున్నాయి. ఆ స్వభావం నాలో వైపు లక్షల మంది ప్రజల్ని న్యాయ విధాన పథకం కట్టుకొని రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళను కూడా గుండెల్లో పెట్టుకొని మోయడానికి, భరించడానికి దేవుడు ఈ రోజున క్షమించే స్వభావం. ఒక సేవకునికి, ఒక విశ్వాసికి కనికరించే స్వభావం ఉండాలి, క్షమించే స్వభావం ఉండాలి. ఉపదేశం ఆసక్తిగా చెప్పొచ్చు, వైరాగ్యంగా చెప్పాలి. అంతేగాని ప్రజలు చూడగానే కనికరపడే స్వభావం ఉండాలి. ఎవరి నశించిపోతున్న గొర్రెలను చూసి యేసయ్య కనికరపడ్డారు. ఒక యవనస్తులు చనిపోయి ఒక పేద విధవరాలు ఏడ్చుకుంటూ పాడి పట్టుకుంటే యేసయ్య కనికరపడ్డారు. కాపులు లేని గొర్రెల వలె విసిగి చదివి ఉన్న ప్రజలను చూసి యేసయ్య కనికరపడ్డారు. ఒక సేవకునికి కనికరపడే స్వభావం ఉండాలి. అర్థమైందా? క్షమించే స్వభావం ఉండాలి. అందరినీ రూబేను మొదలుకొని బెన్యామీను వరకు రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళని కూడా భరించాలి, మోయాలి. చిన్నదానికి రియాక్షన్ అవ్వకూడదు, చిన్నదానికి ఉద్రేకపడకూడదు, చిన్నదానికి రకరకాల కార్యక్రమాలు చేయకూడదు. ఏమ్మా, ఎండకు వచ్చావయ్యా, అయ్యా అడవుడిగా భోజనం చేశానయ్యా, అయ్యా 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 గుడ్ డేషన్ అయ్యా, గుడ్ డేషన్ అంటే గుడ్ డేషన్ బాగానే ఉంది, దీని అమ్మ ఎక్కడికి వెళ్ళింది వెళ్ళినట్ట. దాని అమ్మ గుడ్ వాళ్ళు అమ్మేవాడు ఇలా ఉంటుంది. అయ్యా మధ్యకు వెళ్ళేవయ్యా, ఎండకు వచ్చావయ్యా అని ఒక ఆమె అడిగితే విశ్వాసం పేదగా రావడం. మధ్య లేవమ్మా, పెరుగున్న చాలేమ్మా అన్నాడు. పెరుగుంటే మధ్య రాదు. సంఘాన్ని బాగుంటునే స్వభావం ఉండకూడదు, సంఘముతో ఆటలాడుకోవద్దు. సంఘం అంటే యేసుప్రభు రక్తంతో కడగబడింది. యేసుప్రభు రక్తం మన చేతుల్లో ఉంది. ఎప్పుడు సంఘంతో ఆటలాడి నేను వైరాగ్యంగా చెప్తా, నేను ఆసక్తిగా చెప్తా, పరిశుద్ధ విషయంలో నిష్టగా చెప్తా. కానీ సంఘంతో ఎప్పుడు ఆటలాడుకోలేదు.
అది ధనిక ఆత్మ కానీ పేద ఆత్మ కానీ. ఆత్మలకు కులం లేదు, ఆత్మలకు పేద ధనిక అనే భేదం లేదు. యేసయ్య గారు ఒక ఆత్మ విలువ చెప్తారు. ఒక ఆత్మను త్రాసులో ఒక ప్రక్కన పెడితే ప్రపంచమంతా లోకమంతా ఒక ప్రక్కన పెడితేనంట లోకం తేలిపోయిందంట. అంత విలువ ఉంది ఆత్మకు, ఒక విశ్వాసికి. కనుక నా ప్రియమైన సహోదరులారా, 4 విధములైనటువంటి అనుభవాలు చెప్పాను. ఒకటి, ఆశీర్వాద సూచనగా పరలోకము నుండి దేవుడు మీకు పంపుచున్నది. సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తే పంపబడెను. రెండవది, పరిశుద్ధాత్ముడు పంపబడెను. మూడవది, వాక్య ప్రకటన పరలోకం నుంచి మనకు పంపబడింది. నాలుగవది, కృప సత్యములు దేవుడు మనకు పంపించాడు. ఈ మరి క్రిస్మస్ సందర్భంగా పాస్టర్స్ అందరూ ఈ ఐక్య క్రిస్మస్ జరుపుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ కోడికి వచ్చినటువంటి మీ అందరికీ, దైవ సేవకులందరికీ తన ప్రేమతో చాలా ఆహ్వానించారు. పెద్దలైనటువంటి వారు చాలా ప్రేమించారు. నేను అందరికీ మరోసారి మన సహవాసం అంత వరకు లాగే కొనసాగాను. వాక్యమే చెప్పాను, మళ్ళీ ఏదో భావించుకోకండి. మన అనుబంధాన్ని దేవుడు అంతవరకు స్థిరపరచాలి. ఈ మాటలన్నింటినీ మీలోనూ మీ కుటుంబాల్లోనూ దేవుడు సమృద్ధిగా స్థిరపరచుగాక. 11 అంటే 11 ముగించే ఈరోజు చూడండి. జీవితంలో మాట మీద నిలబడింది ఒక్కరోజు అయింది. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తి పంపించినటువంటి మాటలను బట్టి అందరు 2 చేతులు పైకెత్తి అలా 2 చేతులు ఊపుతూ స్తోత్రం యేసయ్యా అని చెప్పండి. అందరు గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి. స్తోత్ర 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 స్తోత్ర. ఏర్పాటు చేసినటువంటి కూడిక ద్వారా ఈ మిర్యాలగూడ పరిసర ప్రాంతాలన్నీ యేసు నామములో ఆశీర్వదించబడునుగాక. సంఘాలన్నింటినీ దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. దైవ సేవకులందరినీ వారు చేస్తున్న పరిచర్యలన్నింటినీ దేవుడు మరింతగా ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు ఊపుతూ స్తోత్ర స్తోత్ర. ఈ మిర్యాలగూడ ప్రతి ప్రాంతం యేసు నామముల కదిలించబడునుగాక. శాపం తొలగిపోవునుగాక, దోషం తొలగిపోవునుగాక. ఈ మిర్యాలగూడ పట్టణమంతా యేసు నామముల మార్చబడునుగాక, మార్చబడునుగాక. అందరూ చేతులు ఊపుతూ చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్ర 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 స్తోత్ర. అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు బాప్తిస్మం పొందాలి, అనేకులు ఈ పరిసర ప్రాంతాలలో ఆయన రాకలకు రాజ్యానికి సిద్ధపరచబడుదురుగాక. అలాంటి కార్యాలు ప్రభు జరిగిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. ఈ కోరిక కొరకు ప్రయాసపడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, కష్టార్జితానికి ఖర్చు పెట్టిన వారిని, దైవ సేవకుల్ని, వీళ్ళందరినీ ప్రభు మరింతగా దీవించినట్లుగా స్తోత్రం చెప్తారు. చాలా మంది దూరంగా ఉండి లైవ్లో పాల్గొన్న వారందరినీ కూడా దేవుడు మరింతగా ఆశీర్వదించినట్లుగా మరొకసారి చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చిన వారిని, దూరాన ఉన్న వారిని మీ చేతులకు అప్పగించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులందరినీ, వారి పరిచయం, వారికి వచ్చిన సంఘాలను మరింతగా దీవించండి. ఈ సంవత్సరం చివరిలోనికి ప్రతి వారిని మీరు తీసుకువచ్చే రాబోయే సంవత్సరాన్ని కూడా వీళ్ళకి ఆశీర్వాదంగా దయచేయండి. మాటలన్నింటినీ అందరూ హృదయంలో స్థిరపరిచి ఘనమైన మీ నామాన్ని యేసు నామములో